హాయ్ గాయ్స్. సో మేమైతే ఈరోజు రెడీ అయిపోయి బస్ స్టాప్కి వచ్చేసి నుంచున్నాం. సో బస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే చివరికి బస్ అయితే వచ్చింది. సో చూసారు కదా, ఒక అబ్బాయి కూడా ఆపుతున్నాడు బస్సు. సో ఫైనల్లీ మేము బస్ ఎక్కేసాం అండ్ అలానే బస్ స్టాప్ పాలకొల్లు బస్ స్టాప్కి చేరుకున్నాం. సో దిగుతున్నాం. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. అండ్ అలానే మాకు 10 రూపీస్ షాప్ అనేది కనిపించింది. క్షీరరామలింగేశ్వర స్వామి గుడి వీధిలో కొంచెం మనం ఫ్రంట్కి వస్తే రైట్ సైడ్ అనేది షాప్ ఉంటుంది. సో చూసారు కదా, ఏ వస్తువు అయినా కూడా మనకి 10 రూపీస్ మాత్రమే. సో చూడండి, అక్కడ నేను చూపిస్తున్న విధంగా బాక్సెస్ కానీ, మనం ఇంట్లోకి స్పూన్స్, ప్లేట్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కూడా చూసారు కదా, మనం యాంగిల్స్ తగిలించుకోవడానికి ప్లేట్స్ కానీ అండ్ ఇంట్లోకి సామాన్లు కానీ. సో చూడండి, పసుపు వేసుకోవడానికి, కుంకం, సో గంధం వేసుకోవడానికి కూడా మనకి ఈజీగా బాగుంటుంది చాలా. సో చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నా మొత్తం ఇదంతా 10 రూపీస్ షాప్ అండి. మీరు ఏ వస్తువు కొన్నా కూడా 10 రూపీస్ మాత్రమే. అండ్ మేము పాలకొల్లు వచ్చిన ప్రతిసారి ఈ షాప్కి మాత్రం మిస్ అవ్వకుండా అస్సలు వెళ్ళాం మేము ఇంటికి అనేది. సో చూడండి, ఆ క్లిప్స్ కానీ టిక్స్ కానీ మొత్తం ఏదైనా కూడా 10 రూపీస్ మాత్రమే మనకి. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఈ షాప్లో మనకి. సో నైల్ పాలిష్లెస్ కానీ, నాకైతే చాలా ఇష్టం నైల్ పాలిష్. మెయిన్ బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. సో నేను ఏ షాపింగ్కి వెళ్ళినా బ్లాక్ కలర్ నైల్ పాలిష్ అనేది మస్ట్ అండ్ షుడ్గా కొనుక్కుంటాను. సో చూడండి, కీ చైన్స్ కానీ. సో నాకు ఈ డాల్ కీ చైన్ అయితే చాలా బాగా నచ్చింది. నేను కొనుక్కుంటాను అని చెప్పా. సో మా సిస్టర్ నాకు కావాలి అనేసరికి సరే ఇద్దరం వద్దులే అని చెప్పేసి ఇంకా అక్కడే పెట్టేసి వచ్చేసాము. సో చూసారు కదా, చిన్న చిన్న దాన్ని ఏదో అంటారు క్యాన్ లైక్. అండ్ అలానే వాటర్ తాగడానికి, కప్పు కాఫీ తాగడానికి, గంధం పసుపు వేసుకోవడానికి, పౌడర్ గుచ్చులు కానీ. సో నేను చెప్పాను కదా ఇందాక, క్షీరరామలింగేశ్వర స్వామి మన శివయ్య. సో చూసారు కదా, ఈవినింగ్ టైం చాలా బాగుంటుందండి ఇక్కడికి. మనకి పైకి వెళ్ళడానికి టికెట్ కూడా ఉంటుంది. టికెట్ ప్రైస్ 50 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా కూడా పైకి వెళ్ళొచ్చు. సో ఈవినింగ్ అలా టెంపుల్కి వచ్చి కాసేపు కూర్చుంటే మనిషికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా మా గుడికి రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలానే మా అమ్మ అయితే హైదరాబాద్ నుంచి వచ్చిందండి. సో తనే హైదరాబాద్ పట్టుకెళ్తా అని చెప్పి ఈ బండి దగ్గరికి అయితే తీసుకొచ్చింది. తనకి పీచ్ మీట్ అంటే చాలా ఇష్టం. సో సరేలే అని చెప్పేసి ఒక 4 ప్యాకెట్స్ అంటే తీసుకుని పార్సల్ చేయించేసాము. హైదరాబాద్లో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ హాస్టల్లో ఇవే తింటారు కదా. సో ఆల్మోస్ట్ లాస్ట్ మేము ఈ జ్యూస్తో అయితే ఫినిష్ చేసేసాం. సో షాపింగ్ అయితే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.